ఇగోండి, ఇవి లాస్ట్ చాలా డిఫికల్ట్తో దొరికినటువంటి పండు మిరపకాయలండి. కొన్ని గ్రీన్స్ అవి ఉన్నాయి, ఓకే, వాటిని మేము ఎట్లాగో తీసేస్తాము. వీటిని తొడిమలు తీసేసి తడిగుడ్డతో తుడిచి ఆరబెట్టేసి వీటిని ప్రాసెస్కి రెడీగా చేసేందుకు చేసినటువంటి మిరపకాయలండి ఇవి. సో దీని ప్లాన్ మనం ఒక పండు మిరపకాయలు పచ్చడిని పెట్టుకోవాలని చెప్పేసి దీన్ని ఇప్పుడు మ్యాష్ కింద చేసేసి ఆ మ్యాష్ని మనము ఉప్పు, పసుపు, కొంచెం నిమ్మప్పుతో మనం ఏం చేస్తామంటే కనుక ఒక 3 to 4 days ఫర్మెంట్ చేస్తామండి. అది 3 to 4 daysలో ప్రతిరోజు పైన కిందకి తిప్పుకుంటూ ఉండాలండి. దాంట్లో నూనె ఉండదు కాబట్టేసి మనకి పైన మౌల్డ్ డెవలప్ అవ్వకుండా, దాని తర్వాత పైన డ్రై అవ్వకుండా మనం చేసుకోవాలి. వీలైనంత వరకు బాగా నొక్కేసి గాలి లేకుండా ఆ పచ్చడిని పెట్టి మనం ఏంటంటే 3 to 4 days అయిపోయిన తర్వాత మనము దీన్ని 1-2 రోజుల పాటు మనము ఎండలో పెట్టాలండి, బేస్డ్ ఆన్ ది టెంపరేచరు. ఆ ఎండలో పెట్టేసి ప్రతి గంటకి 2 గంటలకు ఒకసారి పైన కింద చేస్తే మొత్తం పచ్చడికి అంతా మీకు ఎండ పడుతుంది. ఓకే, సో దాని ప్రకారంగా కలిపేటటువంటి ఉప్పు ఇదిగోండి ఇట్లా. ఫస్ట్ ఏంటంటే ఇది పచ్చడి ఉప్పు అండి, అంటే సీ సాల్ట్ కదా, గ్రైండెడ్ సీ సాల్ట్. దీంట్లో మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది, ఓకే, ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్ దేర్. అందుకని చెప్పేసి మేము ఏంటంటే కనుక మంటలో కాసేపు దీన్ని బాండీలో పెట్టేసి దీన్ని అటు ఇటు తిప్పుతాం అనమాట, సో దట్ మాయిశ్చర్ ఎవాపరేట్స్. అండ్ దాని తర్వాత మీకు డ్రై అవుతున్నటువంటి బ్యాచ్ ఈ రకంగా వస్తుంది. దీన్ని మొత్తం అంతా క్రష్ చేసుకుని మనకి అసలు ఫ్రీ ఫ్లో లాగా అయినప్పుడు మాత్రమే మనం వాడాలండి, ఎందుకంటే మాయిశ్చర్ ఉంటే పచ్చడి పాడైపోతుందండి. ఇదిగోండి ఉప్పు, పసుపు, నిమ్మప్పు కలిపినటువంటి సాల్ట్ మిక్స్చరు. దీన్ని మేము సీవ్ చేసాము, అంటే కనుక జల్లెడ పెట్టాము. ఇదిగోండి ఇప్పుడు లమ్స్ కానివ్వండి, లేకపోతే కనుక గడ్డలు కానీ ఏమన్నా ఉంటే కనుక వాటిని పక్కన పెట్టేసాము. ఈ లమ్స్ ఎందుకంటే మాయిశ్చర్ కనుక లోపల ట్రాప్ అయిపోయింది అనుకోండి, దానివల్ల అవుతుంది. ఇది ఇప్పుడు ఇట్లా ఈ ఫ్రీ ఫ్లో వల్ల ఒక చుక్క నీరు లోపల లేదు అనేటటువంటిది కన్ఫర్మేషన్. మీరు చేత్తో కనుక చూస్తే మీకు తెలిసిపోతుందండి. క్లీన్ అయినటువంటి గట్టులో ఇగో చూడండి, మీకు ఇవి దాదాపుగా ఒక 15 kgs దాకా ఉంటుంది. మనకి ఈల్డ్ వాల్యూ సమ్వేర్ అరౌండ్ 7 to 8 అయిపోతుంది, ఎందుకంటే మొత్తం మాయిశ్చర్ కనుక లాస్ అయినప్పుడు. ఓకేనా? ఓకే, మొత్తం బాగా క్లీన్ అయిపోయేసి ఉన్నటువంటి ప్లేస్లో ఇప్పుడు మనం దీన్ని మ్యాష్ కోసము మనం ఏంటంటే కనుక బ్లెండర్ని వాడుతున్నామండి. ఇదిగోండి ఫైనల్లీ తయారైన మ్యాష్. దీని లోపలికి ఈ చేసుకున్నటువంటి క్యాలిక్యులేటెడ్ ఉప్పు అండి ఇది. ఈ క్యాలిక్యులేటెడ్ ఉప్పు వేసాము. ఇప్పుడు ఇది కలుపుతామండి. ఇదిగోండి కాంపాక్ట్ చేసినటువంటిది. ఆ చుట్టుపక్కల ఉన్నదంతా టిష్యూ పేపర్తో క్లీనప్ చేసేసి దీన్ని మనము లైట్గా పైన కూడా కొంచెం ఉప్పు చల్లేసి మనం పక్కన పెడతామండి. పైన ఉప్పు ఎందుకు చల్లుతాము అంటే కనుక మౌల్డ్ డెవలప్ అవ్వకుండా ఉండటానికి. దిస్ ఇస్ సిమిలర్ టు ది చిల్లీ సాస్ ప్రాసెస్ అనమాట. సో మనము దీన్ని ప్రాపర్గా ఒక 3 days ఫర్మెంట్ అయిపోతే కనుక మీకు ప్రాపర్ టేస్ట్ అండ్ దీంతో మీకు ఈ పచ్చడి తయారవుతుంది. దాని తర్వాత ఒక 2 రోజుల పాటు మనము ఎండలో పెడతామండి, సో దట్ ఏమన్నా చెత్త చెదారం ఏమన్నా ఉంటే కనుక మౌల్డ్ కానివ్వండి లేకపోతే ఏదన్నా సరే అవంతా రెక్టిఫై అయిపోతాయి. సో మనం దీనికి ఇప్పుడు లెటస్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్నింగ్ at 3 o'clock అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ 3 o'clock ఒకసారి తిప్పాలి. దాని తర్వాత మార్నింగ్ ఇంకొకసారి 3 o'clock ఒకసారి పైన నుంచి కిందకి తిప్పాలి. ఓకే, ఇట్లా 3 రోజులు చేసేసి ఆ 3వ రోజు తిప్పేసిన తర్వాత మనము సాయంత్రం అరౌండ్ 9 o'clock టైంలో ఎండలో పెట్టేసుకుని సాయంత్రం దాకా మనము బయట దీన్ని ఎండలో పెట్టి గంటకి ఒక్కొక్కసారి తిప్పుకుంటూ ఉండాలండి. ఇదిగోండి క్లీన్ చేసేసి మనము ఇదిగోండి ఇక్కడ మనకి టిష్యూ పేపర్తో క్లీనప్ చేసాం. ఇదిగోండి ఇప్పుడు మనకి దాదాపు 2.5 రోజులైంది. ఓకే, పచ్చడి కొంచెం నీరు తక్కువ ఉండటంతో ఊట తక్కువగా ఉంది కాబట్టి దీన్ని తెచ్చేసి నేను ఎండలో పెట్టాను. ఇది ఇప్పుడు ప్రతి 1 గంట 2 గంటల్లో ఒకసారి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మొత్తం అంతా తిప్పుతూ ఉంటామండి. ఎండ సైడ్కి తిప్పుతూ ఉంటాం బకెట్ని. సో దాని ప్రకారంగా ఒక పర్టికులర్ టైంకి ఏమైపోతుందంటే లోపల మౌల్డ్ కానీ ఏదన్నా ఉన్నా మొత్తం అంతా ఆరిపోయేసి ఊట మళ్ళీ మిరపకాయలు పీల్చేసుకుంటాయి, ఎందుకంటే డ్రై అయిపోతూ ఉంటాయి కాబట్టి.
ఓకేనా. దీనిపైన సన్నటి ఇది ఒకటి కప్పుతామండి, తెర లాంటిది ఒకటి కప్పుతాము, తాకి మనకి దీనిపైన దుమ్ము లేకుండా ఉండేందుకు. ఇదిగోండి, చింతపండును కూడా మేము గింజలంతా తీసేసి వాటిలో ఉన్న ఏమైనా చెత్తా చెదారం ఉంటే అవన్నీ కనుక క్లీన్ చేసేసి దీన్ని ఇప్పుడు ఎండబెడుతున్నామండి. మేము ముందరే చెప్పాను, మేము వాడేటటువంటి వస్తువులు చాలా వరకు అన్నిటినీ ముందర ఎండబెట్టి చేస్తాము అని. లాస్ట్ టైం నేను దీని పాయింట్ యాడ్ చేయలేకపోయాను, ఇది మీకు ఎసెన్స్ చూపెట్టాలి కాబట్టి. ఇదిగోండి, ఇట్లా ఎండబెట్టేసి ఇప్పుడు మెంతులు కానివ్వండి, లేకపోతే కనుక ఆవాలు అవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి. ఓకే, వాటిని కూడా కాసేపు ఎండబెట్టేసి దాని తర్వాత వాటిని సన్నగా రోస్ట్ చేసేసి దాని తర్వాత దాన్ని గ్రైండ్ కొడతామండి. ఇది పాయింట్. అవ్వండి, ఇది పద్ధతి. మీకు ఎండ పడుతున్నటువంటిది బకెట్ అండి ఇది. ఓకే, దీన్ని ఎండకి ఇచ్చేసేసి ఇప్పుడు మీకు వీడియో కోసం పైన ఇది తెర తీసాను. ఓకే, దీనిపైన మీకు ఒక మెష్ వస్తుంది, దానిపైన ఏమైనా ఆకులు కానివ్వండి చెత్తా చెదారం కూడా పడకుండా అది ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఇదిగోండి, ఒక 2 రోజులు మన పోపు వేసేసిన తర్వాత ఈ రెడ్ చిల్లీ మ్యాష్ ఏదైతే ఉందో అది మౌల్డ్ లేకుండా మిగతాదంతా అయిపోయింది. నూనె కూడా మనం కనుక పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తప్పితే కనుక బాగానే నూనె దీంట్లో సెట్ అయింది. ఓకే, మేము తిని చూసామండి, ఇది బాగా వచ్చింది. రేపు ఇంకొకసారి చెక్ చేసేసి దాని తర్వాత క్లయింట్కి పంపిస్తామండి.